అందరికీ నమస్కారం అండి. పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథల్లో కరెంటు సంబరం. మా చిన్నతనంలో కరెంటు ఉండేది కాదు మా ఊళ్ళో. హాల్లో లాంతరు ఇనప కొక్కానికి తగిలించేవారు. వంటింట్లోనూ పడక గదిలోనూ లాంతర్లు, మిగిలిన చోట కోడిగుడ్డు దీపాలు. చేత్తో పుచ్చుకుని తిరిగేందుకు 2 చిన్న లాంతర్లుండేవి. సాయంత్రం పూట ఆ దీపాలన్నీ దగ్గర పెట్టుకుని కిరసనాయిలు పోసి ముగ్గుతో గ్లాసులన్నీ మసలేకుండా తుడిచి కత్తెరతో ఒత్తులు కత్తిరించి సిద్ధంగా పెట్టుకునేది అమ్మమ్మ. చీకటి పడగానే దీపాలు వెలిగించేవాళ్ళు. భాగ్యవంతుల ఇళ్లల్లో పెట్రోమాక్స్ లైట్లుండేవట. ఒకసారి మేము సెలవులకి వెళ్ళినప్పుడు ఊరంతా సందడి. ఆ ఊరికి కరెంటు వస్తుందట. స్తంభాల కోసం గుంటలు తవ్వడం, అంత ఎత్తున్న వైరు చుట్టలు తేవటం అన్నీ విచిత్రంగా చూసాం. 5-6 ఇళ్ల వాళ్ళు ఇంటికి కరెంటు పెట్టించుకోవాలనుకున్నారు. అందులో మా ఇల్లు ఒకటి. ముందు సంబరపడినా ఆ తర్వాత భయపడింది మా అమ్మమ్మ. ఆ కరెంటు ప్రమాదకరమైందట కదా. మన పార్వతమ్మ వదిన గారి దూరపు చుట్టం బెజవాడలో కరెంటుకి అతుక్కుపోయి గటుక్కుమన్నాడట. ఇప్పుడు ఆ కరెంటే లేకపోతే ఏం, ఇన్నాళ్ళు గడవలేదా? అట్లాగే గడుస్తుంది అంది. ప్రమాదం ఏమీ లేదు, కరెంట్ వస్తే ఆ సులువే వేరు, కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు అంది అమ్మ. ఏమోనమ్మా, కాళ్ళకి రబ్బర్ చెప్పులు వేసుకోవాలట, లేకపోతే నేలకు అతుక్కుపోతారట. అలా అతుక్కుపోతే ఇంకెవరైనా రబ్బర్ చెప్పులు వేసుకుని వచ్చి కర్రతో అతుక్కుపోయిన వాళ్ళని కొడితే గాని ఊడి రావట కాళ్ళు. ఈ వయసులో రబ్బర్ చెప్పులు వేసుకుని ఏం తిరుగుతాను అంది అమ్మమ్మ. అమ్మ ఫకాలను నవ్వింది. ఎవరా చెప్పింది? మా ఊళ్ళో కరెంట్ లేదు, నేను చెప్పులేసుకుని తిరుగుతున్నానా? అక్కడికి వచ్చినప్పుడు నువ్వు చెప్పులేసుకుని తిరుగుతున్నావా? ఆ మాటలేం నమ్మకు అని తీసిపారేసింది. అమ్మతో వాదించలేక ఊరుకున్నా మా దగ్గర వాపోయేది అమ్మమ్మ. మీ అమ్మకేం చెప్తుంది? అక్కడైతే మీరందరూ ఉన్నారు, ఇక్కడ మేమిద్దరమే ఉంటాం. పోనీ నేను నేలకి అతుక్కుపోతే మీ తాతయ్య ఓ దెబ్బ వేసినా పర్లేదు గాని ఆయన అతుక్కుపోయారనుకో, కట్టుకున్న భర్తని కర్రతో ఎట్లా కొడతాను? రౌరవాది నరకాలు పట్టిపోను. ఎందుకొచ్చిన ప్రారంధం ఇదంతా అని బాధపడింది. అలా ఏం కాదులే అమ్మమ్మ, మా ఊళ్ళో కరెంటు ఉంది, ఎవరూ నేలకు అతుక్కుపోలేదు అని ధైర్యం చెప్పాం. మీది బస్తీ కరెంటీ, ఇది పల్లెటూరు కరెంటీ, దానికొన్న తెలివితేటలు దీనికి ఉండొద్దు అంది. ఆవిడ ఎంత ప్రతిఘటించినా వినలేదు. ఇంట్లో వైరింగ్ చేసి బల్బులు బిగిస్తుంటే మళ్ళీ అడ్డుపడిందట. అంటే అన్నానంటారు, అంత ఎత్తున దీపాలు పెడితే నేను ముగ్గు పెట్టి ఎట్లా తుడుచుకుంటాను, కాస్త నేలబారుకు బిగించండి అందట. వాళ్ళు నవ్వేసి, ఈ దీపాలు రోజు తుడవక్కర్లేదమ్మా, మసి ఉండదు కదా అన్నారట. ఎలాగైతేనేం కరెంట్ వచ్చేసింది. ఆ శుభ సందర్భంలో మేమంతా వెళ్ళాం. తాతగారు సంబరంగా ఉన్నారు గాని అమ్మమ్మకి 1,00,000 సందేహాలు, అమ్మ సమాధానాలు. ఒక్కొక్క చోట ఒకటే మీట పెడితే సరిపోయేది, ఇక్కడ 3 మీటలు పెట్టారు. ఒకటి వంటగదిలోకి, రెండోది భోజనాల గదిలోకి, మూడోది దొడ్లోకట. ఒకటి వెళ్ళబోయి ఒకటి వెయ్యబోయి ఇంకోటి వేస్తే ప్రమాదం కాదా అని అడిగింది అమ్మమ్మ. ఏమీ కాదు, అది ఆర్పేసి ఇంకోటి వేయాలి అని చెప్పింది అమ్మ. సరే, కరెంటు దీపం ఉండగా లాంతరు వాడితే కరెంటు దీపానికి కోపం వస్తుందా? కోపం రావడానికి తాపం రావడానికి అదేమైనా మనిషా? అయినా కరెంటు దీపం ఉండగా మళ్ళా లాంతరు ఎందుకు? ఇలా ఎన్నో అనుమానాలు. ఆ తర్వాత కొన్నాళ్లకి మళ్ళీ వెళ్ళాం. నేను చదువుకోని దానని, ఏమీ తెలియని దానని తాటాకులు కట్టేస్తారు. కరెంటీకి కోపం ఎందుకు వస్తుంది అంది మీ అమ్మ. ఆ కరెంటీకి ఉన్నంత చొప్పనాత్తనం ఇంకెవరికీ ఉండదు. మామూలప్పుడు పుచ్చ పువ్వుల్లా వెలుగుతాయా దీపాలు? మొన్న మధ్య గోవిందరాజు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు టపీమని ఆరిపోయాయి. అదేమిటంటే కరెంటీ పోయిందట. అట్లా పరాయి వాళ్ళు వచ్చినప్పుడు పోవటం మర్యాదేనా? ఆనక అంతా అయిపోయి వాళ్ళు వెళ్ళాక తీరిగ్గా వచ్చింది. నాకు ఈ కరెంటీ పద్ధతే నచ్చటం లేదు. నయానా భయానా చెప్పమంటే మీ తాతయ్య వినరు అని చెప్పుకుని బాధపడింది. ముందర కొంచెం అస్తావ్యస్తా పడినా తర్వాత కరెంటు దీపాలు చూసి మురిసిపోయింది అమ్మమ్మ. గాలికి అల్లల్లాడవు, మసిబారిపోవు. బ్రహ్మముడి వేసుకున్నట్లు వెంట తీసుకుపోవక్కర్లేదు. చక్కగా పొందికగా ఉన్న చోట ఉండి పుచ్చపువ్వుల్లా మెరిసిపోతాయి అని సంబరాలు పడేది. కరెంట్ వచ్చాక ఆవిడ హోదా కూడా పెరిగింది. పక్కింటి రాఘవమ్మ గారు గొడ్డుదోడు నుంచి కేకేసి, వదినా, ఇంట్లో గాలాడడం లేదు, పిల్ల వెదవులకి దొడ్లో అన్నం పెడతా, కాస్త మీ లైట్ వెలిగిస్తావా అని అడిగేది. అయ్యో, దానికేం భాగ్యం అని వెనకాల లైట్ వేసేది అమ్మమ్మ. మర్నాడు తెల్లవారాక ఆవిడ వచ్చి,
ఎంతైనా కరెంటు దీపం మహిమే వేరు. మాకొద్దు మాకు చాలు అని సూకిరాలిపోయే పిల్లలు ఇంకాస్త ఇంకాస్త అంటూ ఇత్తడి గిన్నెడు అన్నం ఊడ్చిపెట్టేశారు వదిన అని ఫీడ్బ్యాక్ ఇస్తే, అవును వదిన, అది వరకు నా కీళ్ళు కీచు కీచుమంటూ ఉండేవి. కరెంటు దీపాలు వచ్చాక సాఫీగా సాగుతున్నాయమ్మా అన్నది అమ్మమ్మ. ఈ విషయం విని అపోజిషన్ పార్టీలోని జగన్నాథం గారి భార్య మంచినీళ్ల బావి దగ్గర ఎద్దేవా చేసిందట. మరీ బడాయి కాకపోతేను కరెంటు దీపంతో కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గుతాయా అందట. అది తెలుసుకుని ముక్కాని ఆవదం దీపాల వాళ్ళు కూడా కరెంటు గురించి మాట్లాడుతుంటే ఏం చెప్తాం, దమ్ముంటే 100 రూపాయలు పెట్టి ఇంట్లోకి కరెంటీ పెట్టించుకొని నెల తిరిగేసరికి 3.75 కరెంటీ ఖర్చు కట్టమను, తెలుస్తుంది సత్తా ఏమిటో. అయినా అమావాస్య నాడు వెన్నెల్లో భోజనం చేస్తానని తెలివి తక్కువది, దానికేం తెలుసు కరెంటీ గొప్ప అంది మా అమ్మమ్మ గర్వంగా.